ఇదిగో ఆ పని తర్వాత చేయొచ్చు గానీ ముందు ఆ సవాలు తీసుకోవాలి పెట్టు. ఏమిటి విజయప్రాలు గారు బాగున్నారా? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు. చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావేమిటి భ్రమరాంబ? అరే ఏది మీకోసం బజ్జీ తెచ్చాను రా, ఆడుకోండి. నువ్వు వెళ్ళి తెచ్చుకోమ్మా. అమ్మా ఏమ్మా ప్రమిళ బాగున్నావా? అదేమిటి మెడంతా బోసిగా ఉంది, నగలేసుకోకూడదు? వైజయంతి బాగున్నావా? బాగున్నానయ్య. తూర్పు పొలంలో మందు కొడుతున్నారు, ఒకసారి వెళ్ళి చూసిరా కూడా. సంటి ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళారా? బుద్ధి లేదు. తప్పేట ఆ ఇంట్లోకి వెళ్తే చావు కొడతానని చెప్పానా లేదా? తప్పైపోయింది, ఇంకెప్పుడు వెళ్ళను నాన్న. నాన్న ఎవరా నీకు నాన్న? మీ నాన్న కృష్ణమూర్తి. ఎవయ్యా అల్లుడు, నువ్వన్నా చెప్పకూడదు తప్పని? అత్తయ్య గారు, వీడు నా కన్న బిడ్డ కాడు అని సర్టిఫికెట్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చారా? ఎరా నేను నీకేమవుతాను? ట్రైనింగ్ ఇస్తే ఎవరైనా అంటారు. అయినా నాన్నకి పెద్దనాన్నకి వ్యత్యాసం లేకుండా పెంచుతున్నావేమిటే కూతురా? అది కదమ్మా, ఆయన నాన్నని శ్యామలక్కన అమ్మ అని పిలవడం వాళ్ళకి అలవాటైపోయింది. మరి నిన్నేమని పిలుస్తారు? పిన్ని అని. పిచ్చిదానా, ఇలా ముద్దుగా పిలిపించుకుని నీ పిల్లలు నీకు శాశ్వతంగా దూరం చేస్తారే. భ్రమరాంబ, అడుగు పెట్టి 5 నిమిషాలు కాలేదు, అప్పుడే తుఫాన్ రేపుతున్నావా? నీ కొడుకును ఒక్క మాట అనేసరికి పౌరుషం పొడుచుకొచ్చిందే. మరి నా మరవన్నా? అత్తగారు, వాళ్ళు వీళ్ళు అని మమ్మల్ని వేరు చేసి మాట్లాడకండి. ఈ ఇంటికి వీధి గుమ్మం ఒకటే, వంటిల్లు ఒకటే, పూజ గది ఒకటే. ముగ్గురు అన్నదమ్ముల మాట కూడా ఒక్కటే. అవును. ఏదో కూతురు మీద ప్రేమతో అలా ఆవేశంగా మాట్లాడాను అల్లుడు గారు. శ్రీహరి ఎక్కడా? వాడెందుకు మధ్యలో? అదేంటి వదిన గారు, తను ఫ్యాక్టరీ పెడుతున్నట్టగా ఏదో మాట సాయమో మూట సాయమో చేద్దామని వచ్చాను. ఫ్యాక్టరీ దగ్గరే ఉన్నాడమ్మా. ఓ, ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాడా? ఇది సరే, ఈ లెక్క చూడు, మనం లెక్కలు వీక. ఇందుకన్నమాట నా కూతురు భయపడి నన్ను పిలిపించింది. నువ్వు కావేర్నమ్మా, పాల బేబీని. ఏంటి అలా అయిపోయారు? నేనెవరితో ఏమీ చెప్పలేదులేండి. ఒరే వీరభద్రం, నా కోపం మీద లాక్ కొట్టరా. బాగుండదు అన్నయ్య. బాగుంటుంది లేరా, కొట్టరా. వద్దన్నయ్య, కొట్టబట్టుంటే వదిలికి తెలిస్తే అసహ్యంగా ఉంటుంది అన్నయ్య. ఏం తెలియదులేరా, కొట్టరా. పాపం అన్నయ్య. పాపం చేయటానికి కొట్టమన్నాను రా, కొట్టరా. రే, పాపం అన్నా కొట్టమంటున్నాడు చూడరా. నువ్వు ఇట్రా అన్నయ్య. అగ్రజ, నీ మూడు పోతుందేమో అని కొట్టాను. నీకన్నా బుద్ధుందా? లేదు. ఆయన కంటే 4 ఏళ్ళు చిన్నాడు, అన్నయ్యని కొడతావా? తప్పే ఉంది లేరా, బతికిన నాళ్ళు అన్నే తమ్ముని కొట్టాలని రూల్ ఎక్కడన్నా ఉందా? ఆడికి నేను పెళ్లి చేయలేదు, కోపం వచ్చింది, కొట్టాడు, పడ్డాను. వర్కౌట్ అవుతుంది కృష్ణమూర్తి, మొన్న నేను పట్నం వెళ్ళాను, ఓ స్నేహితుడు ఈ ఫారం సరుకు ఇచ్చాడు, తీసుకో. తీసుకోరా. వర్కౌట్ అయ్యి పడిపోయాడు. అగ్రజ, నాకు ఒకటివ్వు, నేను పడతాను. వీడికి వర్కౌట్ అయింది. రండి, నమస్కారం చేస్తా ఉందా. ఏమేవో అట్ట సూతమైందే, వాళ్ళు పలకరించో. వాళ్ళు మన పంచి ఊళ్ళే. మా ఆయన రాలేకపోయారండి. అయ్యో, రావాల్సింది. నమస్కారం అండి. వామ భ్రమరాంబ గారు, నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఏదో ప్రభుత్వం నాకు శిశు సంక్షేమ శాఖ ఇచ్చింది, నా కూతురుకు స్టమక్ వచ్చింది. అవునమ్మా. ఏమేవో భ్రమరాంబ గారు వచ్చారు, జాగ్రత్తగా చూసుకో. నమస్కారం. నమస్కారం. చీర ఎక్కడ కొన్నారు బ్రహ్మరామ్మ గారు? ఔరంగాబాద్ లో 10,000. బాగుందా? మీరేం కొన్నా బాగానే ఉంటుంది, కానీ మీ చిన్నమ్మాయికి మొగుడిని ఎప్పుడు కొంటారు? పెద్దమ్మాయికి 10 లక్షలు ఇచ్చాను, చిన్నమ్మాయికి 25,000 ఇస్తాను. ఆయన సంబంధం ఉండగా కొనే కర్మ మనకేం పట్టిందమ్మా. అంటే మీ మరిది గారికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అవునండి, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు కూడా. ఏమే రాణి, పెళ్ళి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే శ్రీమంతవా? నేనైతే పెళ్ళైన 3 నెలలకే నీళ్ళు వస్తున్నా. పాపం అదొక్కటే అలా ఉండిపోయింది.
ఏమే శ్యామల, మా పాలేరికి 6 పిల్లలు, పెంచలేక చస్తున్నా అంట. పోనీ ఒకరిని పెంచుకోరాదు? తప్పే ఉంది. వాడివ్వనంటే కొంటామని చెప్పండి. అవునే శ్యామల, ఇది అంటుంటే అనుమానం వచ్చింది. నీకు ఎలాగో పిల్లలు పుట్టరు. పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని మీ ఆయనకి బుద్ధి పుట్టిందనుకో. మా ఆయన అలాంటి వారు కాదండి. ఎవరు చెప్పొచ్చావు? మగాళ్ళకి ఇవాళన్న బుద్ధి రేపుండదు. నా మాట విని నీ చెల్లెల్ని మీ ఆయనకిచ్చి పెళ్లి చేసే. దానికి పిల్లలు పుడతారు, నీకు సవితి పోరు తప్పుతుంది. పెళ్లి కాకుండా పడిన నీ చెల్లెలు ఒక ఇంటిదవుతుంది. భ్రమరాంబా, మా అక్క తోడి కోడలు తల్లివి కాబట్టి వదిలిపెడుతున్నాను. ఇదే బయట దానివైతే చెప్పుతో కొట్టేదాన్ని. జ్యోతి, అదన్న దాంట్లో తప్పే ఉంది ప్రమిళ. నా దౌర్భాగ్యాన్ని ఎగతాళి చేయండి, పడతాను. నేను గుండ్రాలని కడుపు నిండా నవ్వుకోండి, భరిస్తాను. అంతేకాని నా చెల్లెలికి అక్క మొగరే గతి అని వెక్కిరిస్తే చీరల గురించి సీమంతం గురించి మాట్లాడినట్టు ఆడదాని బతుకు గురించి మాట్లాడుకో. పదక్క వెళ్ళిపోదాం. శ్యామల, ఏమిటి? ఏమైంది? ఏం లేదండి. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదండి. ఏమీ లేకుండా ఊరికే ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? నిన్నే అడిగేది. ఏమిటి శ్యామల? మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు బావగారు. ఎవరి గురించి నువ్వు మాట్లాడింది? ప్రమీలక్క వాళ్ళ అమ్మ ఫంక్షన్ లో మమ్మల్ని అవమానించారు. మా అక్క గొడ్రాలట. పిల్లల కోసం నన్ను మీకిచ్చి పెళ్లి చేయమని సలహా ఇచ్చారు. ఏమండి? ప్రమీల, ప్రమీల! అమ్మాయికి తలనొప్పిగా ఉందట. ఏమిటల్లుడు గారు? నిజంగా వచ్చిన తల్లెప్ప లేకపోతే తెచ్చి పెట్టుకున్న తల్లెప్ప? తెచ్చి పెట్టుకోవాల్సిన కర్మ దానికే పట్టింది. ఊళ్ళో వాళ్ళ ముందు మన ఇంటి పరువు తీసుకోవాల్సిన కర్మ ఎందుకు పట్టిందో అందుకు. మా వాళ్ళే మీ పరువు తీయలేదండి. పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వడం తప్పు కదా? తప్పే ఉంది. లోకంలో అక్కని చేసుకుని పిల్లలు లేకపోతే చెల్లెల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ అందరిలో నేను లేదు. సంటి బుజ్జి మా కడుపున పుట్టకపోయినా వాళ్ళు కూడా మా కన్న బిడ్డలే. ఎలా అవుతారు? రేపు వేర్లు పడి తలోదారైపోతే? బ్రహ్మరాంబ గారు, ఈ ఇంటికి మీరు చుట్టం చూపుగా వచ్చారా? ఈ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం వచ్చారా? నేను చిచ్చు పెట్టడానికి వచ్చానా? పెద్దదానని కూడా చూడకుండా అంత మాట అంటావా? అల్లుడు గారు సమయానికి వచ్చారు. మీ అన్నయ్య నన్ను ఎంతట మాట్లాడుతున్నారో విన్నారా? ఏంటి అన్నయ్య గారు ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నారు? మండలాధ్యక్షుడు అయిపోయారనా? కృష్ణమూర్తి! కృష్ణమూర్తినే. నేను చక్రం చెప్పగలను. ఏమిట్రా బోడి నువ్వు తిప్పేది? ముందు తాగుడు మాని ఈ ఇంట్లో ఉండాలంటే మీ అత్తగారు ఎలా నడుచుకోవాలో చెప్పు. చెబుతాను. ముందు నువ్వు నా అత్తగారికి క్షమాపణ చెప్పు. క్షమాపణ? కృష్ణమూర్తి, నువ్వు లోపలికి రా. కృష్ణమూర్తి, నువ్వు లోపలికి రా. కృష్ణమూర్తి, నువ్వు బయటికి పో. ఇదేగా నా బతుకు? మీ పెద్ద కొడుకు ఏమన్నా మేము నోరు మూసుకోవాలి. వాడు ఎలక్షన్ లో నుంచుంటే ఓట్ల కోసం కాళ్ళు ఎరిగిపోయేలా మేం తిరగాలి. వాడు సింహాసనం మీద కూర్చుంటే భర్తలాగా నేను చెప్పులు నెత్తులు పెట్టుకుని మోయాలి. ఆఖరికి నా బిడ్డల్ని వాడి బిడ్డలుగా ట్రైనింగ్ ఇస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలి. అంతేగా నువ్వు చెప్పేది? కృష్ణమూర్తి, ఏమిట్రా ఇది? ఏంట్రా కాలర పట్టుకుంటున్నావు? నేను పట్టుకోలేనా? ఏంటో నీ గొప్ప? నువ్వు చేత్తో కొడితే నేను చెప్పుతో కొడతా. కృష్ణమూర్తి, ఏమిటో మాట్లాడింది? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? అసలు స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? నువ్వెవరైనా మధ్యలో కొట్టు. అన్నకి తోసావా? నిన్ను లేవండి. ఏమైంది? నేనేమన్నా పొరపాటుగా మాట్లాడానా? నిజం మాట్లాడారు కదా, వాళ్ళకి నిష్ఠూరంగానే ఉంటుంది.